చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే, పిల్లారా, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. నా కుమారుడా, ఈ యొక్క ఉదయవేళ మనము నేర్చుకునే వర్తమానము, ఆయనను హృదయములో భద్రం చేసుకునుట. ఆయనను హృదయములో భద్రం చేసుకునుట. చూడండి, ఆ జ్ఞానము కలిగిన వాడు ఆయనే కాబట్టి ఆయన్ని మన హృదయంలో ఏం చేయాలి చెప్పండి? భద్రం చేసుకోవాలి. అందుకని నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. ఆ జ్ఞానం ఎక్కడ ఉన్నది? ఆయన మాటల్లో ఉన్నది. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు. ఆ జ్ఞానము వలన మంచేదో చెడేదో తెలుస్తుంది. ఏది వాక్య ప్రకారమో ఏది వాక్య ప్రకారము కాదో తెలుస్తుంది. ఈనాడు మనకు ఒక జ్ఞానం ఇవ్వబడింది కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మనం ఇది ఎత్తబడే కాలమని, ఇది పునరుద్ధాన సమయమని మనము గ్రహించాము. అందుకనే ఆనాడు ఆ జ్ఞానాన్ని బట్టి లోతు బయటికి వెళ్ళిపోయాడు. అలాగే మనం ఇప్పుడు కూడా పైకి వెళ్ళిపోతున్నాము. ఆనాడు నోవు ఓడలోనికి వెళ్ళిపోయాడు. మనం ఈనాడు పైకి వెళ్ళిపోతున్నాము. జ్ఞానము, ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన దానిని బట్టి రాహాబు అనే స్త్రీకి ఆనాడు జ్ఞానము ఇవ్వబడింది. ఉగ్రతుడు తప్పించుకునేటువంటి జ్ఞానం. ఈనాడు చాలామందికి లోకంలో అవి ఇవి కనుగొనేటువంటి జ్ఞానం ఉంది. విమానాలు కనుగొన్నారు, సెల్ ఫోన్లు కనుగొన్నారు, రకరకాలవి కనుగొన్నారు. ఈ రోజులన్నీ కూడా మనం చూస్తే కంప్యూటర్లు కనుగొన్నారు, బళ్ళు కనుగొన్నారు, ట్రైన్స్ కనుగొన్నారు, రకరకాల యంత్రాలు కనుగొంటూ ఉన్నారు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. కానీ ఆ జ్ఞానం ఏది కూడా లోకంలో మనకేదో తాత్కాలిక కొంతకాలం ఉపయోగపడతాయి అంతేవి, మన అవసరాలకి కొద్ది కాలం అవి ఉపయోగపడతాయే. కానీ అవి మాత్రం ఉగ్రతుని రక్షించవు. అవి సెల్ ఫోన్ నిన్ను ఉగ్రతుని రక్షించదు, కంప్యూటర్ నిన్ను ఉగ్రతుని రక్షించదు, లేకపోతే బస్సు నిన్ను ఉగ్రతుని రక్షించదు, లేకపోతే ఒక విమానం నిన్ను ఉగ్రతుని రక్షించదు. ఒక డబ్బు, మానవుడు సృష్టించింది అది కూడా డబ్బు, అది ఆ ధనము నిన్ను ఉగ్రతుని రక్షించదు. ఏ ఆస్తిపాస్తుని కూడా ఉగ్రతుని రక్షించలేవు. అన్నీ కూడా అగ్ని చేత కాల్చివేయబడతాయి, కూల్చివేయబడతాయి. అణుబాంబుల చేత ఈ గొప్ప గొప్ప మందిరాలు కూడా ఉండవు. ఆయన రాజ్యము వచ్చేస్తాయి. అందుచేత ఇవన్నీ భూమి మీద మనం ఉన్నంత వరకు తాత్కాలికంగా ఉపయోగపడేటువంటివి. కానీ ఆయన జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము మనల్ని ఉగ్రత నుండి రక్షిస్తుంది. ఇప్పుడు జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? నీతి కలిగి జీవిస్తూ ఉంటాడు, అందరితో సమాధానంగా ఉంటాడు, పరిశుద్ధాత్మేందు ఆనందిస్తూ ఉంటాడే అతడు జ్ఞానము కలిగిన వాడు. ఉగ్రతను తప్పించుకోవాలంటే అవి కావాలి కాబట్టి జ్ఞానము కలిగిన వ్యక్తి నీతిగా జీవిస్తూ సమాధానము కలిగి పరిశుద్ధాత్మేందు ఆనందముతో ఉంటాడు. జ్ఞానము లేని వారు ఏం చేస్తారంటే ఈ యొక్క లోకములో ఉన్న వాటిని ప్రేమించి ఈ లోకమునకు ఇంకా సమయం ఉందనుకొని, కాలం ఉందనుకొని లోకంలో సువార్తలు చేసుకుంటూ ఏవో చేసుకుంటూ అలా కొనసాగుతూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? జ్ఞానం అనగా వాక్యమే. వాక్యము ద్వారానే నీవు నీతిమంతుడు కాగలవు. వాక్యాన్ని అనుసరించడం ద్వారా సర్వశక్తిమంతుడు నీకు మధ్య సమాధానం వస్తుంది. ఆ సమాధానం వచ్చినప్పుడు, ఆయనకి నీకు మధ్య సమాధానం వచ్చినప్పుడు ఆనందం వచ్చేస్తుంది. అందుకనే ఈ చివరి కాలము, ఈ యొక్క ఉదయకాల వర్తమానమే నీకు జ్ఞానాన్ని ఇచ్చేది. అందువల్లనే ఈ జ్ఞానము మనకి ఇవ్వబడింది. ఇది పునరుద్ధాన దినమని, 8వ దినమే పునరుద్ధాన దినము. తెల్లవారుజామని మనకి ఈనాడు ఎక్కువజామిదని, ఇది మనం ఎత్తబడే సమయమని, ఇది రాకడ సమయమని, రెండవ రాకడ సమయం ఇదని. రెండవ రాకడలో ఆయన రక్షించి లోకాన్ని నాశనం చేస్తాడు. న్యాయాధిపతి కాబట్టి, యోధాగోత్రుడు సింహము కాబట్టి. అందువలన వాక్యమును, ఈ జ్ఞానాన్ని నివేచాలి. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. వాక్యాన్ని హృదయంలో
భద్రపరచుకోవాలి. విన్న వాక్యాన్ని మర్చిపోకూడదు. విన్న వాక్యాన్ని ఏం చేస్తారు చెప్పండి, చాలామంది మర్చిపోతారు. అలాంటి వాళ్ళు తప్పిపోతారు. అందుకనే ఇప్పుడు ఎవరైనా నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావు అనుకోండి, ఆ ఊరు వెళుతున్నప్పుడు వాళ్ళని అడ్రస్ అడుగుతావు. పలానా ఊరు వెళ్తున్నానండి, నేను ఎక్కడెక్కాలి, ఎక్కడ దిగాలి, వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఏమిటి, అవన్నీ అడ్రస్ తెలుసుకుంటావు. అడ్రస్ తెలుసుకొని అడ్రస్ జ్ఞాపకం పెట్టుకుంటావు. నువ్వు మర్చిపోవు. ఆ అడ్రస్ దగ్గర మర్చిపోతే నువ్వు దారి తప్పిపోతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలీదు. ఆ అడ్రస్ని ఫలాని వీధి, ఫలాని ఇది అని అస్తమానం జ్ఞాపకం చేసుకుంటావు, ఎక్కడ మర్చిపోతాను అని. ఆ వీధిని, ఆ బస్సుని, ఏ బస్సు ఎక్కాలో, ఎన్నో నంబర్ బస్సు ఎక్కాలో, లేకపోతే ఎక్కడ దిగాలో, ఏ వీధిలో దిగాలో, ఎన్నో ఆ నంబరు, ఇంటి నంబర్ ఏమిటో, లేకపోతే ఇంటి ఆ యొక్క వీధి ఏమిటో అన్నీ కూడా ఎక్కడికక్కడ లేకపోతే ఆ పేపర్ మీద రాసుకొని ఏమండి. అందుకనే మనం కూడా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఆయన బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి, వాక్యమును హృదయం అనే పలక మీద రాసుకోండి. చాలామంది పేపర్ల మీద రాసుకుంటారు అడ్రస్, సరే మరి, కానీ వాక్యాన్ని ఎక్కడ రాయాలి చెప్పండి. పేపర్ల మీద రాస్తే అది పేపర్లో ఉండిపోతుంది, నువ్వు విడిచిపెట్టబడతావు. హృదయములో ఉండాలి. ఆ వాక్యము హృదయం అనే పలక మీద రాయబడినప్పుడు నువ్వే పేపర్ అయి ఉంటావు, నీవే పత్రిక అయి ఉంటావు. కాబట్టి నీవు ఈ యొక్క వాక్యమును హృదయంలో భద్రపరుచుకున్న ద్వారా నువ్వు ఎలా వెళ్ళాలో, ఎలా నడవాలో, ఎలా మసులుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటావు. లోకంలో వాటిని ప్రేమించకుండా ప్రేమ కలిగి, సహనము కలిగి, ఓర్పు కలిగి, దీర్ఘశాంతము కలిగి, ఇవన్నీ కలిగి నీవు తగ్గించుకొని ప్రార్థించుచు ఈ లోక చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి, ఐక్య విచారాలు ఏ చింతలని కూడా ఆయనకు అప్పగించేసి నీవు ఆయన చిత్త ప్రకారంగా నడుస్తూ ఉంటావు అన్నమాట. ఆయన ఇష్ట ప్రకారంగా నడుస్తుంటావు. నీ ఇష్ట ప్రకారంగా నడవు, నీ ఇష్ట ప్రకారంగా జీవించు. ఆ జ్ఞానాన్ని బట్టే నువ్వు నడుస్తూ ఉంటావు. అప్పుడు అందుకనే ఇక్కడ రాయబడింది చూడండి, అప్పుడు నీ మార్గంలో నువ్వు సురక్షితముగా నడిచేదు అని ఉంది. తప్పిపోకుండా, అటు ఇటు తప్పిపోకుండా, సురక్షితముగా, ఏ ప్రమాదంలో పడిపోకుండా, ఏ గోతులో పడిపోకుండా, ఇలా దారి తప్పిపోకుండా, ఒక చోటుకి వెళ్ళబోయి ఇంకో చోటుకి వెళ్ళకుండా, ఒక సంఘానికి వెళ్ళబోయి ఇంకో సంఘానికి వెళ్ళకుండా, ఆ రాజ్యానికి వెళ్ళబోయి నరకానికి వెళ్ళకుండా, నీవు దారి తప్పిపోకుండా ఖచ్చితంగా నడవాలంటే ఏముండాలి చెప్పండి? జ్ఞానం కలిగిన వ్యక్తి చక్కగా నడుస్తూ ఉంటాడు. కానీ ఆ జ్ఞానమును కలిగిన వ్యక్తి హృదయములో వాక్యాన్ని భద్రపరుచుకుంటాడు కాబట్టి ఆ వాక్య ప్రకారంగా నడుచుకుంటూ పోతాడు. ఆ వాక్య ప్రకారం నడిచే వ్యక్తి సురక్షితంగా అక్కడికి వెళ్ళి చేరతాడు, గమ్యానికి చేరతాడు. మీకు అర్థమైందా? కానీ ఈ వాక్యాన్ని భద్రపరుచుకున్నటువంటి వారు, హృదయములో ఆ వాక్యాన్ని ధ్యానించుకున్నటువంటి వారు, ఎప్పుడు కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకునేటువంటి ఆ బుద్ధి లేని వారు, వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించుకుంటూ ఉండరు. వీళ్ళు ఈ టైప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మర్చిపోతారు వాక్యాన్ని. ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ ఎవరైనా రాసిస్తారు, అది కూడా భద్రంగా పెట్టుకోడు, ఎక్కడోసారి పెట్టేసుకుంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, దేని గురించి ఆలోచిస్తూ ఆ పేపర్ ఎక్కడో పెట్టేస్తాడు, లేకపోతే జేబులో పెట్టుకోబోయి కింద వదిలేసి ఉంటాడు. ఆ పేపర్ కనపడకుండా పోతాడు, బయలుదేరుతాడు, అడ్రస్ పోయింది. ఎక్కడికి వెళ్తాడు? ఏ ప్రాంతానికి వెళ్తాడు? అడ్రస్ పోగొట్టుకున్నాడు, అడ్రస్ మర్చిపోయాడు, చదివాడు కానీ మర్చిపోయాడు. చివరికి ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, వాళ్ళు మీకు తెలుసా, వీళ్ళ మీకు తెలుసా, ఇక వాడు సురక్షితంగా వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి అడ్రస్ అడుగుతుంటాడు, ఈ ఇంటికి వెళ్ళి అడ్రస్ అడుగుతుంటాడు, ఆ ఇంటికి వెళ్ళి అడ్రస్ అడుగుతుంటాడు, పలానా ఇల్లు ఎక్కడండి, పలానా ఇల్లు ఎక్కడండి, అది ఎక్కడ, ఇది ఎక్కడ, ఇది ఎక్కడ, అది ఎక్కడని తిరుగుతూ ఉంటాడు. అడ్రస్ లేక చివరికి ఏమైపోతాడు చెప్పండి? ఆ ఇల్లు కనపడలేదని చివరికి ఇంటికి వచ్చేస్తాడు, మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఈనాడు కూడా చాలామంది వాక్యముని విని దాన్ని మర్చిపోయి, దాని వాక్య ప్రకారం ఎలా నడవాలో తెలియక, ఏ విధంగా జీవించాలో తెలియక
ఇంకా వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి ఆ వ్యక్తి అడ్రస్ కనపడక వాళ్ళది అక్కడ అనుకుంటాను ఎక్కడ అనుకుంటానని చెప్తారు కదా. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి ఆ అడ్రస్ కోసం అటు ఇటు ఎలా తిరిగాడు ఆ వ్యక్తి, వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ మనుషులను బట్టి నడుస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యాన్ని బట్టి నడవలేక ఆ మనుషులు ఇలా చెప్తే అలాగా, అలా కాదు ఇలాగా, ఇలా కాదు అలాగా. ఇక మనుషుల ఆలోచన బట్టి, సొంత ఆలోచన బట్టి, సొంత బుద్ధిని బట్టి నడుస్తూ ఉండి చివరికి ఏమైపోతారు చెప్పండి, మరలా లోకంలో కలిసిపోతారు. వాడు సొంత ఇంటికి ఎలా వచ్చిచ్చాడో తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోతారు. చివరికి హృదయములో కనుక వాక్యాన్ని భద్రపరుచుకోకపోతే, హృదయములో వాక్యాన్ని ధ్యానించుకుంటూ విన్న వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని గురించి ప్రార్థిస్తూ అడుగుతూ కనుక ఉండకపోయినట్లయితే అలాంటి వాళ్ళు ఏమైపోతారు చెప్పండి, ఆ మర్చిపోయిన వారు, హృదయములో వాక్యాన్ని భద్రపరుచుకున్నటువంటి వారు ప్రమాదంలో పడిపోతారు, విడిచిపెట్టబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు, వాక్యం వాళ్ళకి లేదు అసలు. వాళ్ళ హృదయంలో ఆలోచనలు కడితే ఆలోచనలు పడిపోతూ ఉంటారు. ఇదిగో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు, హృదయంలో ఏవి వస్తే అవి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాట్లాడేటువంటిది వాక్య ప్రకారముగా ఉండదు. కాబట్టి పిల్లారా, అందువలన హృదయములో వాక్యాన్ని ఏం చేయాలి, ఆ భద్రపరుచుకునే వారి పరలోకంలో లేకపోతే రాబోయే రాజ్యంలో ఉంటారు. అందుకని రాబోయే రాజ్యంలో అందరి హృదయాలు ఎలా ఉంటాయి చెప్పండి, వాక్యముతో ఉంటాయి. వాళ్ళ హృదయంలో వాక్యము భద్రపరచబడి ఉంటుంది, ఆ వాక్యాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. అందుకని బైబిల్ చెప్తూ ఉంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది అంటుంది బైబిల్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు నీవు కూడా మాట్లాడేటప్పుడు వాక్యాన్ని మాట్లాడుతుంటావు. నీలో అసూయ ఉందనుకోండి, అసూయను బట్టే నువ్వు మాట్లాడుతుంటావు. ద్వేషం ఉందనుకోండి, ద్వేషాన్ని బట్టి ద్వేషంతోనే నువ్వు మాట్లాడుతుంటావు. ప్రేమ ఉందనుకోండి, ప్రేమతో నువ్వు మాట్లాడుతావు. నీకు అర్థమైందా? ఆ వాక్యము హృదయంలో ఉన్నప్పుడు ప్రేమతోనే నువ్వు మాట్లాడతావు. అసూయ అంటే అసూయతో మాట్లాడు. హృదయంలో ఏది నిండి ఉంటే దానితోనే, ఆ బుద్ధితోనే నువ్వు మాట్లాడుతుంటావు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కానీ వారు ప్రేమగా మాట్లాడు. హృదయంలో అసూయ కలిగు, ద్వేషము కలిగు, లేకపోతే గర్వము కలిగు మాట్లాడుతుంటాం. కానీ అంతరంగంలో ప్రేమ. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుడే ప్రేమ. నీ హృదయంలో వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకొని ఉన్నప్పుడు ఆ వాక్యమును బట్టి నీవు నడుస్తూ ఉంటావు, ఆయన నామరిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23 వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. 21వ అధ్యాయము 23 వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకుని వారు శ్రమల నుండి తన ప్రాణమును ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఏం రాబడి చెప్పండి, నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నువ్వు రాబోయే ఆ శ్రమల నుండి తప్పించుకోవాలంటే, ఉగ్రతుండి నువ్వు తప్పించుకోవాలంటే నీ నాలుకని నీవు భద్రముగా ఉంచుకోవాలి. నీ యొక్క నోరుని భద్రంగా ఉంచాలి. ఏది పడితే అది మాట్లాడేవనుకోండి, శ్రమంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. నీకు ఆవేశం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు తొందరపడిపోయో నోటికి ఏదొచ్చేది మాట్లాడేవనుకోండి, శ్రమంలో పడిపోతావు, ఇబ్బందుల్లో పడిపోతావు. అందుకని నువ్వు మాట్లాడబోయే ముందు ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన. అందువలన నోటి మాటను బట్టి తీర్పు ఉంటుందని వాక్యం చెప్తుంది. నువ్వు శ్రమల నుండి తప్పించుకోవడమో, ఉగ్రతలో పడిపోవడమో నీ నోటి మాటను బట్టే ఉంటుంది. నీ హృదయంలో నిండి ఉన్న వాక్యమును బట్టి నువ్వు మంచి మాటలు మాట్లాడావు అనుకోండి, ఉగ్రత నుండి తప్పించబడతావు. నీ హృదయం నుండి మంచి మాటలు రాలేదనుకోండి, చక్కగా లోక మాటలు లేకపోతే నీవు దురాలోచనలతో కూడిన మాటలు ఏ ఒకటి మాట్లాడేవనుకోండి, నువ్వు శ్రమల్లో పడి. అందుకనే నోటిని ఎలా చేయాలన్నా నాలుకని భద్రంగా ఉంచుకో, జాగ్రత్తగా ఉంచుకో, భద్రంగా ఉంచుకో. ఏది పడితే అది మాట్లాడకుండా,
ఏది పడితే హృదయంలో దాన్ని ఆలోచించి ఎలా పడితే అలాగా మాట్లాడకూడదు. అందుకే మత్తయి సువార్త చూడండి మీరు ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి దయచేసి చూడండి అమ్మా. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 వచనాన్ని మనం చదువుకున్నాం. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకుగరు, హృదయమందు నిండియును దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు అంటే మంచివాడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలను బయట తీసుకొస్తాడు. అంటే అవి సమాధానాన్ని కలుగు చేసే విషయాలు, అవి విరోధాలు కలుగు చేసేవి కాదు, గొడవలు పెట్టేవి కాదు. సమాధానకరమైనటువంటి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం ఇచ్చే మాటలుగా ఉండాలి నీ మాటలు కూడా. వాక్యం ద్వారానే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందము వచ్చేస్తాయి. అందువలన నీ మాటలు ఎలా ఉండాలని అంటే అవి నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని కలుగు చేసే విధంగా ఉండాలి తప్ప ఆ మాటలు గనక నీతిని కలుగు చేయకుండా, సమాధానాన్ని కలుగు చేయకుండా అవి విరోధాలు పెట్టేవి గాను, లేకపోతే లోకానందాన్ని ఇచ్చేవి గాను ఆ మాటలు, లోక సంతోషాన్ని ఇచ్చేవి గాను ఆ మాటలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైపోతామో చెప్పండి, శ్రమంలో పడిపోతాం. అందుకు కింద వచ్చిన వాళ్ళు కూడా మీరు చదవండి. దుర్జనుడు చూడండి, చెడ్డ ధననిధిలో అండి ఆ దుర్విషయాలని బయట తెచ్చేస్తాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైనటువంటి, పనికిరానటువంటి, జీవం లేనటువంటి ఆ ప్రతి మాటను బట్టి కూడా విమర్శ దినమున, తీర్పు దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధువని తీర్పు పొందు. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడువో అపరాధు. సమాధానపరచువారు ధన్యులు, వారు సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారు. సాతాను ఏం చేస్తాడు చెప్పండి, విరోధాలు పెడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ చూడండి, ఆ మాటను బట్టే, నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడుగా తీర్పు నొందుదు, నీ మాటలను బట్టే అపరాధిగా తీర్పు నొందుదు. అందుకనే నేను తీర్పులో ఉగ్రతలో పడిపోకుండా రక్షించబడాలంటే నా నోరుని, నా నాలుకని నేను భద్రంగా ఉంచుకోవాలి. ఎలా పడితే అలాగా ఆ పేలాలు పేలినట్టుగా నోరుని పేలిపోవడం కాదు, చిటాపిటా పేలిపోతూ ఉంటాయి. మట్టి కుండలాంటి పగిలిపోయిన దాంట్లో పేలాలు లేపుతూ ఉండేవాడు మా చిన్నతనం. అంటే దాంట్లో మొక్కజొన్న పొత్తులు కానీ, జొన్న గింజలు కానీ వేసేవారు, మొక్కజొన్న గింజలు కానీ. అవి ఏం చేస్తుంటే చెప్పండి, చిట్టా పట్టా ఎప్పుడు పేలుతుంటే తెలీదు. కొంతమంది కూడా ఎప్పుడేం మాట్లాడుతున్నారో తెలియదు. కొంతమంది అసలు మిగతా సమయంలో ఏమి నోరు తీరరు, కోపం వచ్చినప్పుడే నోరు తీరుతారు. కొంతమంది మిగతా టైంలో మంచి విషయాలు స్పందించరు, మంచి కార్యాలు స్పందించరు, మంచి వాటికి స్పందించరు. వాళ్ళకేదో చురుక్కుమన్నప్పుడు మాత్రమే కై లేచిపోతూ ఉంటారు, పేలిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా నీ మాటలు ఎలా ఉండాలి చెప్పండి, సమాధానము కలుగు చేసే విధంగా ఉండాలి. ఆయన హల్లెలూయా. ఇతరులకి మధ్య సమాధానం కలుగు చేసే విధంగా, మనుషులకి మధ్య సమాధానం కలుగు చేసే విధంగా నీ మాటలను బట్టి, నీకు అర్థమైందా, ఐక్యపరిచే విధంగా ఉండాలి ఆ మాటలు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ మాటని జాగ్రత్తగా ఉంచుకో, ఎందుకంటే నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్పు నొందుతావు, నీ మాటను బట్టి నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందువల్ల నాలుగుని ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి, అది నాలుగు భద్రంగా ఉండాలంటే హృదయంలో వాక్యాన్ని భద్రంగా ఉంచుకున్నప్పుడే ఈ నాలుగుగా నోరు కూడా భద్రంగా ఉంటుంది. అంటే కొంతమంది కుళాయి వదిలితే ఎలా అవుతాయి చెప్పండి, నీళ్ళు మాట్లాడుతున్నాడు, అసలు పులి స్టాప్ ఉండదు, కామా ఉండదు. ఎందుకంటే హృదయంలో లోక సంబంధం మాట్లాడుకుంటే బలి దంచి పడేస్తారు. వాక్యంకి వచ్చేటప్పటికి ఏమి పక్కన విషయాలు, ఆ విషయాలు, ఈ విషయాలు చెప్పమనండి,
గంట కొట్టినట్టుగానే గడగడగడగడ వదిలేస్తూ ఉంటారు. ఆ నోట్లు ఏమన్నా పొరపాటు మాట్లాడతానేమో, దోషం మాట్లాడతానేమో, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నానేమో, ఇతరులకు అవి క్షేమాభివృద్ధి కలుగు చేయని మాటలు నేను మాట్లాడుతున్నానేమో అని ఏమీ ఆలోచన లేకుండా లోక విషయాలు మాత్రము, ఏమైనా లోక సంబంధ విషయాలు మాత్రము చాలా చక్కగా మాట్లాడుతుంటారు చాలామంది నీ మాటను బట్టి. అందుకనే హృదయంలో వాక్యాన్ని భద్రంగా ఉంచుకున్నప్పుడు నువ్వు నోట్లో నుండి వాక్యాన్ని మాట్లాడుతావు. భద్రమైన మాటలే వస్తాయి. భద్రంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఏది పడితే అది మాట్లాడు. హృదయంలో లోక విషయాలు భద్రం చేసుకున్నావు అనుకోండి, అప్పుడు అవి చక్కగా నీ నోటి నుండి బయటకు వస్తావు. మురికి నీళ్ళై, మురికి వాడరది, చక్కగా మురికి మాటలన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది ఉంటారు ఆదివారం వాక్యం వింటారు, కుళాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని వీళ్ళని బండబూతులు తిట్టేస్తూ ఉంటారు చాలామంది. హృదయంలో ఏమున్నాయి చెప్పండి? అవే హృదయంలో కైమని బండబూతులు తిట్టేస్తూ ఉంటారు. హృదయంలో అవి భద్రం. చాలామంది ఇలాంటివి మాత్రం చాలా భద్రం చేసుకుంటారు. ఈ మర్చిపోరు. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, నువ్వు వెంటనే దాన్ని క్షమించాలి. ఏమీ హృదయంలో పెట్టుకోకూడదు. అది చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎవరైనా అన్నారనుకోండి దాన్ని మాత్రం హృదయంలో అలాగా భద్రంగా పెట్టుకుంటారు. వాక్యాన్ని మాత్రం భద్రంగా పెట్టుకోరు. అది పగగాను ద్వేషముగాను అలా 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 అలా. మరి ఇజ్రాయిల్ అదే చేశాడు. ఇజ్రాయిల్ ఏం చేశారు చెప్పండి? ఆయన చెప్పిన వాక్యాన్ని భద్రం చేసుకోలేదు. వాళ్ళు హృదయాన్ని వాక్యము వలన భద్రంగా పెట్టుకోలేదు. ఆయన వాళ్ళని సర్ప సంతానమని, సున్నం కొట్టిన సమాధులని, ఏమండి ఆ తర్వాత మీరు పైకి అలాగా శృంగారంగా కనబడుతున్నారు కానీ మీ హృదయం అంతా కూడా పాపముతో ఉందని ఆ మాటలు అన్నారు. చూసారా? అవి అంతరంగంలో భద్రపరుచుకొని, ఆ మాటల అంతరంగంలో భద్రపరుచుకొని ఎక్కడ దొరుకుతాడా, మనం కూడా ఆయన్ని చంపుదామా, ఆ విధమైనటువంటి దేశంలోనికి వెళ్ళిపోయారు. భద్రపరుచుకోవాల్సిన అలాంటివి కాదు. ఎవరైనా తెలిసి తెలియక ఏదైనా అన్నప్పుడు వాళ్ళని నువ్వు క్షమించేసి ఏం చేయాలి చెప్పండి? అవి నీ హృదయంలో అలా పెట్టుకొని పదే పదే అవి జ్ఞాపకం చేసుకుంటూ పదే పదే అవే ఆలోచనకు రావడం, అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే నీ నోటి నుండి కూడా ఇంకా అలాగే వచ్చేస్తుంది, ఆ మాటలే వచ్చేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే క్షమించి ఆయనకు అప్పగించేసి హృదయాన్ని వాక్యమును ప్రేమను హృదయంలో పెట్టుకొని ఆ ప్రేమతో నువ్వు మాట్లాడుతుంటారు. ఆయన హల్లెలూయా. కాబట్టి అందుకనే నీవు రక్షించబడమైనా, నీవు శ్రమల్లో పడడమైనా నీ నాలుకన నీ నోరును బట్టి ఉంటుంది. కాబట్టి ఆ నోరును బట్టి నీవు శ్రమల్లో పడకుండా ఉండాలంటే హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకో. అందుకనే హృదయంలో ఆయన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆయన కార్యాలు నీలో ఉండాలి, ఆయన బయలుపరిచిన విషయాలు నీలో ఉండి వాటిని బట్టి నువ్వు స్తుతిస్తూ ఉండాలి. ఆ నోరు స్తుతికి, ఘనతకి, ఆయన కీర్తనలకి, ఆయన పాటలకి, ఆయన వాక్యమునికి ఉపయోగపడేటువంటి నాలుగుగా ఉండాలి. చూడండి, మనము సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుకుందాం. చూడండి, నీ కనుల ఎదుటి నుండి వాటిని 21 నుండి చదువు తల్లి ఒకసారి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవి యొక్కము. నీ కనుల ఎదుటి నుండి, నీ కనులు అంటే నీ మనస్సు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాక్యాన్ని ఎక్కడ భద్రం చేసుకోవాలా? ఆయన మాటలను ఎక్కడ భద్రం చేసుకోవాలా? నీ హృదయంలో ఆ మాటల్ని భద్రం చేసుకోవాలి. వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, మనుషుల మాటలు కాదు, లోకస్తుల మాటలు కాదు, అన్యుల మాటలు కాదు. నీ హృదయంలో ఆయన మాటల్ని భద్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు భద్రం చేసుకోవాలి చెప్పండి? ఎందుకు భద్రం చేసుకోవాలి? మీరు డబ్బుని మీ దగ్గర ఉందనుకోండి, ఏ పెట్టెలో పెట్టుకొని మీరు భద్రం చేసుకుంటారు. ఎందుకని? అది మీకు అవసరం కాబట్టి. లేకపోతే ఏదైనా వస్తువులు ఉంటాయి, మీరు ఇంట్లో పెట్టుకొని తలుపు తాళం వేసి మీరు వెళ్ళిపోతారు.
ఎందుకంటే ఇంట్లో వస్తువులు అవసరం కాబట్టి వాటన్నిటికంటే కూడా నీకు ఇష్టమైన వస్తువులన్నిటికంటే కూడా వెండి బంగారము ధనము వీటన్నిటికంటే కూడా విలువైనది ఏమిటంటే, అవసరమైనది ఏమిటంటే ఆయన వాక్యం. ఎందుకంటే ఆయన వాక్యంలో జీవం ఉంది. అందువలన నీవు ఎప్పుడు కూడా ఆ హృదయంలో ఆ వాక్యాన్ని భద్రము చేసుకోవాలి. ఆ ఇంట్లో ఆ తాళం వేసినప్పుడు ఆ ఇంట్లో అవి ఎలా భద్రంగా ఉంటాయో ఇంకా అవి నడిచి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లోనే ఉంటాయి. అలాగే నీ హృదయంలో కూడా వాక్యం అలాగే నిలిచి ఉంది, అవి అటు ఇటు వెళ్ళవు. అలాగే నీ హృదయంలో ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి, ఆయన మాటలు ఉండాలి, ఆ మాటల ప్రకారం నడవాలనే ఆసక్తి ఉండాలి. కాబట్టి పిల్లారా, ఎవరైతే ఆ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంటుంటారో వారు నోటి మాటలు కూడా భద్రంగా, అంటే వాక్యానికి విరోధమైనది ఏమైనా మాట్లాడతానేమో, సర్వశక్తిమంతుని మాటకు విరోధమైనది ఏది కూడా మాట్లాడతానేమో అనే భయం కలిగి ఏది పడితే అది మాట్లాడకుండా వాక్య ప్రకారంగానే ఆ వాక్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఆయన మాటలే నీ నోట ఉంటాయి. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. చూడండి, అవి దొరికిన వారికి జీవము. ఈనాడు మనకు ఆయన మాటలు దొరికాయి, ఆయన మాటలు దొరికాయి. ఈ మాటలు ఎక్కడ ఉండాలి చెప్పండి? నీలోనే, నీ నోట, నీ హృదయంలో ఈ మాటలే ఉండాలి. నువ్వెవరితో మాట్లాడినావు ఆయన గురించి నువ్వు మాట్లాడు, ఈ కాలాన్ని గురించి నువ్వు మాట్లాడు, ఈ సమయాన్ని గురించి నువ్వు మాట్లాడు, ఈ దినాన్ని గురించి మాట్లాడు, ఆయన ప్రేమ గురించి మాట్లాడు. ఆయన ఇప్పుడు తన ప్రేమని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. నేను ఉగ్రత నుండి తప్పించడమే ఆయన తన ప్రేమని వెల్లడిపరచడం. తన ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు నువ్వు మాట్లాడాలి. అంతేగాని నువ్వు చక్కగా లోక విషయాలన్నీ కూడా చక్కగా, అందుకని చూడండి, వ్యాపారస్తులు వ్యాపారాల గురించి మాట్లాడుతుంటారు, ఉద్యోగస్తులు ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటారు, ధనవంతుడు ధనాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే లోక సంబంధం వస్త్ర వ్యాపారం వస్త్రాల గురించి మాట్లాడుతుంటారు, వస్తువుల గురించి మాట్లాడుతుంటారు. కొంతమంది తిండిని గురించి మాట్లాడు, నిద్ర లేచిన దగ్గర నుంచి వాళ్ళ హృదయంలో తిండే ఉంటుంది, దాని గురించే మాట్లాడుతుంటారు. వాళ్ళ హృదయంలో ఏది ఉంటే దాని గురించి మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా లోక సంబంధంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా లోకం వాళ్ళ హృదయంలో నిండి ఉండి లోకం అంతా మాట్లాడుతుండే వాళ్ళందరూ కూడా వారి మాటను బట్టి ఉగ్రతలో పడిపోతారు, శ్రమల్లో పడిపోతారు. అదే హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకునేవారు విన్న వాక్యాన్ని మర్చిపోయి వెళ్ళిపోరు. అదే ఎక్కడ మర్చిపోతాను అని ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు, ఏది పడితే అది చూస్తా వెళ్ళిపోరు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఐక్య విచారాలు కలిగిన వాళ్ళు ఉంటారు, లోక సంబంధమైన స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, ఆత్మ కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్ళరు. ఆ విన్న వాక్యాన్ని ధ్యానించుకోకుండా వెళ్ళకుండా ఏది కనపడితే దానికి ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆటోలో వెళ్తున్నారు అనుకోండి, ఇంకా లేకపోతే ఏదైనా మామూలుగా బండి మీద వెళ్తూ ఉన్నారనుకోండి, లేకపోతే వెళ్తా ఏదో ప్రయాణం చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ వాక్యాన్ని మర్చిపోయి దాన్ని ఆ వాక్యం విన్న వాక్యమును గురించి మర్చిపోయి ఇంకా ఏదో ఒకటి ఆలోచించుకుంటా, కనబడింది ఏదన్నా ఆలోచించుకుంటా, ఇంతమంది ఇక్కడ రోడ్డు ఉండేది కదా, రోడ్డు వేసారే అని ఆ రోడ్డు గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు. అర్థమైందా? ఎవరైనా మంచి చీర కట్టుకున్న కావిడ కనపడింది అనుకోండి, ఈ చీర బాగుంది, మా ఆయన వచ్చినప్పుడు లేకపోతే మా ఆయన్ని లేకపోతే పని నుండి వచ్చాక లేకపోతే ఇంటికి వచ్చాక నేను ఇదే అడిగి ఈసారి కొనిపించుకోవాలి. లేకపోతే ఆ వెళుతూ ఉన్నారనుకోండి, ఏదైనా మంచి బండి కనపడింది అనుకోండి, ఉదాహరణకి అబ్బా ఆ బండి చాలా బాగుంది అనుకుంటూ వెళ్ళిపోతుంది. లేకపోతే మంచి
చెట్లు వేసారు రోడ్డు అంట. ఇంతకు ముందంతా ఈ రోడ్లు అంటే చెట్లు లేవు, ఇప్పుడు బాగా పొలవమని బోర్డు చెట్లు వేశారు. ఇంకా ఈ దేని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంటారు చెప్పండి? లోకాల గురించి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం వాళ్ళకి హృదయంలో ఉండదు, వాక్యాన్ని మర్చిపోయారు. అంతేగాని ఆ వాక్యం విని, నాయన ఈ ఉదయవేళ మాతో మాట్లాడింది నీ స్తోత్రాలు నాయన, నీ వందనాలు నాయన, నా కుటుంబంలో నాలో ఆ వాక్యం ఫలింప చేయి నాయన, కృప చూపడు నా తండ్రి అని ఏడుస్తూ ప్రార్థిస్తూ ఇంటికి వెళ్ళాలి. అది నిజమైన వాళ్ళు. ఆయన నామని హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఇంటి దగ్గర తొందరగా తలిపేసేనే లేదో, గడేసేనే లేదో, లేకపోతే ఇది అక్కడ పెట్టొచ్చాను, ఇది ఎక్కడ పెట్టొచ్చాను, అది ఎలా ఉందో, ఇది ఎలా ఉందో, వాళ్ళు తిన్నారో లేదో, వీళ్ళు తిన్నారో లేదో అని ప్రార్థన అయిపోగానే ఆ ఆలోచనలు వచ్చేసి కంగారుకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. త్వరగా అంటే వీళ్ళు బుర్రకేం బట్టి అతను చెప్పండి, ఆరాధన అయిపోగానే ఆ వాక్యంతో అలాగే వెళ్ళిపోకుండా ఈ యొక్క ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లోక సంబంధం కనబడిన వాటిని, వినబడిన వాటిని ఎవరైనా మధ్యలో దారిలో గొడవ అనుకున్నారు అనుకోండి, అక్కడ ఆగిపోతారు. ఆ గొడవ అయ్యేదాకా అలా ఉండిపోయి అప్పుడు వీళ్ళు మాట్లాడతారు. ఆవిడ కరెక్ట్ అనుకుంటాను, ఈయనది కరెక్ట్ అనుకుంటాను, ఆవిడ కరెక్ట్ అనుకుంటాను, వీళ్ళు తీర్పు. అది మీ పని, అది ఆవిడది రైట్, ఆవిడ మాట్లాడేది కరెక్టే అంటున్నారు కొంతమంది, ఈయన మారేది కరెక్టే అంటున్నారు కొంతమంది. దారిలో వెళ్ళిపోతా. ఈ ఆళ్ళ గొడవ నీకెందుకు, నిన్నేమైనా తీర్పు తీర్చమన్నాడు ఆయన? ఈ బుర్రలో పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఈ బాపత అంతా కూడా విడిచిపెట్టబడే బాపతిది. నువ్వు అలా ఉన్నావంటే విడిచిపెట్టబడతావు. నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి రావాలనుకుంటే నాయనా నన్ను క్షమించు నాయన అని చెప్పి ఇంకా నువ్వు అలా ఆలోచించకుండా ఆయన గురించి వాక్యం విని, నాయనా నన్ను కనికరించి నేను ఆ వాక్య ప్రకారంగా లేను, నా హృదయంలో వాక్యాన్ని నేను భద్రపరుచుకుంటూ నేను జీవించడం లేదు, నా నోటిని నేను భద్రంగా ఉంచుకోకుండా నా ఇష్టం వచ్చి నేను అని జీవిస్తూ మాట్లాడుతూ వచ్చాను, నన్ను క్షమించు నాయన అని చెప్పి ఏడుస్తూ వెళ్తాను ఇంటికి. ఆ విధంగానే ఆ మాటలే జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు గడుపుతూ ఉంటావు, తలపోసుకుంటూ ఉంటావు, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావు. అది నిజమైనటువంటి వధువు అంటే ఆయన హల్లెలూయా. కానీ పుట్టేమైపోతే చెప్పండి, ఆ మందిరం దాటగానే పోద్ది మొత్తం, ఇక ఉండదు. అందుకని చక్కగా దారిలో కనబడిన వాటిని అన్నిటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది. విన్న వాక్యాన్ని గురించి ఈరోజు మనతో ఆయన బాగా మాట్లాడాడు, నా హృదయాన్ని ఆయన కదిలించాడు. నేను నిజంగా ఆ విధంగా లేను, ఈరోజు నాతో మాట్లాడాడు ఆయన. నా పిల్లలకి నేను అది చెప్పాలి, నా కుటుంబానికి అది నేను చెప్పాలి ఆయన ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళకుండా ఏం చేస్తారో చెప్పండి? లోకంలో ఏదైనా కనబడితే అది చూడవే ఆవిడ చీర ఎంత బాగుందో, చూడవే అది మార్కెట్లో మొన్న ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశాను కదా, అది చూడు, అది ఆ వస్తువు చూడు ఎలా బాగుందో, అది అక్కడ చూశాను కదా మార్కెట్లో. నేను ఈ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయేది అంతా కూడా పొట్టు. నువ్వు అలా వెళ్తున్నావు అంటే నువ్వు పొట్టువే. నువ్వు ఆ విధంగా వెళ్తున్నావు అంటే నువ్వు విడిచిపెట్టబడి ఉగ్రతలో పడతావు. ఎందుకంటే నీ మాటలన్నీ అలాగున్నాయి, వాటి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏది కనబడితే ఏదైనా అవసరమైతేనే తప్ప అదైనా, అంతేగాని నీకు అవసరం లేకపోయినా ఏది దేని పడితే దాన్ని మాట్లాడుతూ వెళ్తున్నావు అంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అందుకని నీవు ఇక్కడ ఉంటున్నావు కానీ, కడగబడుతున్నావు కానీ, మరలా బురదలోకి వెళ్తున్న పంది మరలా లోకమనే బురదలోకి వెళ్ళిపోతుంది. ఆ పంది మురికి మీద పెట్టేంత మనసంతా తీసుకెళ్ళి నువ్వు బాగా పందిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసావు అనుకోండి, బాగా శుభ్రంగా మంచి సబ్బు పెట్టి తీసుకొచ్చి కడిగేసి ఏమంటే దానికి మంచి సెంటు లేకపోతే అత్తరు ఏవో రాసేసి అలా పెట్టినా అది ఏం చేస్తా చెప్పండి? అబ్బాయి ఇప్పుడు నేను శుభ్రంగా ఉన్నాను, నేను మురికి చేసుకోకూడదు, మురికిలోకి వెళ్ళకూడదు, ఇలాగ శుభ్రంగా ఉండాలనుకోదు. నువ్వు కూడా వాక్యం విన్న తర్వాత నేను ఇప్పుడు కన్నీరు గార్చి ఏడ్చి ఇప్పుడు నేను ఆయన సన్నిధిలో ఒప్పుకొని నేను ఇప్పుడు విడిచిపెట్టేశాను లోకాన్ని అంతా కూడా, ఇప్పుడు నేను శుభ్రంగా ఉండాలనుకోరు. ఉండకుండా మురిగిగుండ కనపడగానే ఆ పంది కథక్కను దూకుతుంది అనమాట కనపడగానే. అలాగే లోక విషయాలు కనపడగానే టక్కన అందేసుకుంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే మధ్యలో దూరిపోతారు లోక విషయాల కోసం. అది అలా కాదండి, ఆవిడ అలాంటిది కాదు, ఇలాంటిది. ఆయన పక్కోళ్ళ గురించి ఎవరైనా ఇద్దరు చెప్పుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు కూడా అలా నిలబడి ఆలకెత్తారు. అలా మనకెందుకులే అనుకోరు వాళ్ళ విషయాలు, వెళ్ళిపోయి మధ్యలో దూరిపోయి మీరు అనుకునేది అలా కాదండి, నేను మొన్న తెలుసు నాకు ఆవిడ గురించి, ఆవిడ అలాంటిది, వీడు ఇలాంటిది అని వీళ్ళు కూడా దాన్ని దూరిపోయి నువ్వు మాట్లాడుతుంటారు. నువ్వేం క్రైస్తురాలు, నువ్వు లోక మాటలు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు లోకస్తులతో చేరిపోయి చక్కగా
నీ హృదయంలో వాక్యం నిండి ఉంటేనే నువ్వు ఎక్కడైనా వాక్యాన్ని గురించి మాట్లాడతావు. ఎప్పుడు దాని గురించి ఆయన గురించే నువ్వు మాట్లాడతావు. ఆయన నీలో ఉన్నప్పుడు వాక్యమే ఆయనై ఉన్నాడు కాబట్టి, జ్ఞానమే ఆయనై ఉన్నాడు కాబట్టి, ఆ జ్ఞానము నీలో ఉన్నప్పుడు ఆయన గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అది ఆయన ఎప్పుడైతే నీ హృదయంలో ఆయన వాక్యాన్ని భద్రపరుచుకొని, నీ నోటిని భద్రపరుచుకొని నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో నీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును. అందుకని దొరికిన వారికి అది జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అంటే మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరంగా మారిపోయింది. అంటే యొక్క బాధలన్నీ పోతాయి నీళ్ళు. చాలామంది దాని గురించి దాని గురించి బాధపడుతూ ఉంటారు. అందుకని ఆ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ వ్యాధి చేత బాధపడతా ఉంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు స్వస్థత పొంది ఆరోగ్యం వచ్చేసి, ఇప్పుడు కూడా నువ్వు లోక సంబంధ విచారాలు ఆ బాధలన్నిటి నుండి కూడా నీవు స్వస్థపరచబడతావు. ఇంకా దేని గురించి బాధపడకుండా లోక సంబంధం వాటి గురించి పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ ఉంటావు. ఆయన సమాధానం దొరికింది కాబట్టి ఆయన ఎందు నీవు ఆనందిస్తూ ఉంటావు. ఓ ఆయన మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యమిచ్చును అంటే నీ బాధ అంతా కూడా నివారణ అయిపోద్ది. దేని గురించి బాధపడకుండా ఆయన యందు నువ్వు ఆనందిస్తూ ఉంటావు. ఎప్పుడు వాక్యమని అంతరంగంలో ఉన్నప్పుడు, వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది జీవము కనుక నీ శరీరానికి ఏం ఇస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. సర్వ శరీరానికి ఆరోగ్యం అనగా ఒక బాధ తొలగిపోయినప్పుడు అతడు ఆరోగ్యవంతుడిగా ఉన్నట్లే. అందుకే ఆయన ఉదయించినప్పుడు ఆరోగ్యం కలిగినని వాక్యం చెప్తాం. కాబట్టి సర్వ శరీరం అంతటికి కూడా ఆరోగ్యము అంటే ఆనందము కలుగుతుంది. ఇక చింతలు, విచారాలు, ఐక్య విచారాలు ఏమీ లేకుండా, అందుకనే 1000 ఏళ్ల పాలనలో ఆరోగ్యంతో ఉంటారంటే ఇక మరణాన్ని మరి ఎన్నడూ చూడకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అందుకనే మనకు మంచి ఆరోగ్యం కావాలంటే, అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ మీద ఆనందించాలంటే నీ వాక్యాన్ని ఉదయం భద్రపరచు. వాక్యం బట్టి మాట్లాడుతుంది. అప్పుడు నీ సర్వ శరీరం కూడా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ మీద ఆనందంతో ఉంటుంది. ఆయన నమరిస్తుంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన మీద ఆనందించు. నీ చింత యావత్తు అంటే అన్ని చింతలన్నీ కూడా ఆయనకు అప్పగించేసి ఆయన యందు నువ్వు ఆనందిస్తున్నావు. అప్పుడు నీవు ఆరోగ్యమును పొందిన వాడవయ్యట. ఆయన నమరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, హృదయం అప్పుడేం జరుగుతుంది? నీ హృదయం నుండి జీవధారలను బయలుదేరును. జీవధారలు అంటే వాక్యం గురించి మాట్లాడుతుంటాయి, స్థుతులు వస్తూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకునే రీతిగా ఆ తర్వాత వాటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. నీ హృదయమును ఏ మురికి రాకుండా, ఏ లోక మాటలు రాకుండా, ఏ పడితే అవి నీ హృదయంలో రాకుండా, ఏటిని పడితే వాటిని వినకుండా, ఏదైతే విన్నావో, ఏ అయితే చూస్తావో అని నీ హృదయంలోకి వచ్చేస్తాయి. ఏది పడితే అది నీ హృదయంలో రాకుండా హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. వాక్యాన్నే తప్ప మరి దేన్ని కూడా రాకుండా నువ్వేం చేయాలి చెప్పండి? భద్రంగా ఉంచుకోవాలి. హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి ఏదన్నా ఊరు వెళ్ళాలనుకోండి. ఆ ఊరు వెళ్ళడానికి నువ్వు చక్కగా మంచి బట్టలు వాటిని శుభ్రంగా ఉతికించుకొని, అది ఉతుక్కొని చక్కగా ఐరన్ చేసి రేపు వెళ్తా ఉండగా ఈరోజు అవి శుభ్రంగా నీట్గా పెట్టుకుంటాం. వాటిని ఏం చేస్తావు చెప్పండి? ఆ బట్టల్ని రేపు ప్రయాణం ఉంది కాబట్టి ఇవి నలిగిపోకూడదు, ఇవి ముడతపడిపోకూడదు, వీటి మీద దుమ్ము పట్టకూడదు, వీటిని నేను జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పి నువ్వేం చేస్తావంటే ఆ బట్టల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా, వాటిని మురికి పడకుండా నువ్వేం చేస్తావంటే వాటిని భద్రంగా ఉంచుకుంటావు. అలాగే హృదయాన్ని కూడా శుద్ధిగా ఉంచుకోవాలి, వాక్యముతో ఉంచుకోవాలి. దేని పడితే దాన్ని హృదయంలోనికి పడనివ్వకూడదు. ఏ మాటలు పడితే, ఎందుకంటే నువ్వు ఏది విన్నా కానీ హృదయంలోకి వచ్చేస్తాయి, ఏవి చూసినా కానీ హృదయంలోకి వచ్చేస్తాయి.
అందుకనే దేని పడితే నువ్వు దాన్ని చూడకూడదు, ఏ మాటలు పడితే ఆ మాటలు వినకూడదు. ఆ మాటలు విన్నావంటే అవి హృదయంలోకి వచ్చేస్తాయి, దాని గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటావు. దేని పడితే దాన్ని చూసావంటే అప్పుడు నీ యొక్క హృదయంలోనికి ఆ కళ్ళతో చూసి నీ హృదయంలోకి వచ్చేస్తాయి. అప్పుడు వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ వెళ్ళిపోతుంటావు. అప్పుడు ఆ హృదయము భద్రంగా ఉన్నది కాదు. భద్రంగా ఉంచుకోవాలంటే, హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే పిల్లారా చెవులను కళ్ళను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీకు అర్థమైందా? ఏటిని పడితే వాటిని చూడడం, వేటిని పడితే వాటిని మాట్లాడడం వల్ల విన్న మాటలు నీ హృదయంలోకి వచ్చేస్తాయి. విన్న వ్యక్తులు ఎవరు మాటలైతే వింటావో ఆ మాటలు విన్న వ్యక్తులు నీ హృదయంలోకి వచ్చేస్తారు. నువ్వేవైతే చూస్తావో లోకంలో కనబడే అవన్నీ ఆ ఇళ్ళు కానీ లేకపోతే ఆ రోడ్లు కానీ ఆ బిల్డింగులు కానీ అవి నీ హృదయంలోకి వచ్చేస్తుంటాయి. నశించేవన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తుంటాయి. వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. హృదయం ఏమైపోయించేప్పుడు అక్కడ భద్రంగా లేదు. అందుకనే ఒక ద్రాక్ష తోట ఉందనుకోండి, ఆ ద్రాక్ష తోట దానిలోనికి లేకపోతే వరి పొలాలు ఉన్నాయి అనుకోండి, వరి పొలాలు లేకపోతే మామిడి తోటలు ఉన్నాయి అనుకోండి, వాటి చుట్టూ కంచేస్తారు. ఎందుకని? వాటిని ఎవరు కూడా దొంగిలించకూడదని, అంటే దొంగలు దాంట్లోకి రాకూడదని, లేకపోతే పందులు కానీ కోతులు కానీ ఏమిటి వాటిలో రాకుండా ఉండడం కోసం కాపలా పెడతారు. అలాగే నీ హృదయంలో కూడా ఏ పడితే అవి రాకుండా, వాక్యమే తప్ప ఆ యజమానే తప్ప, ఆ తోటలోనికి యజమాని తప్ప మరి ఒకడు రారు. ఎవరు పడితే వాళ్ళు రారు. అలాగే నీలోని కూడా ఆయనే తప్ప, మెస్సయే తప్ప మరి ఏది కూడా నీ హృదయంలో రాకుండా, ఏ మాటలు నీ హృదయంలోని రాకుండా, ఏ దురాలోచనలు నీ హృదయంలో రానివ్వకుండా, ఎవరైనా చెడ్డ మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏమైనా విరోధంగా అసూయతోనో ద్వేషముతోనో లోక మాటలు ఏమైనా చెప్తుంటే అలాంటి మాటలు కూడా నీ హృదయంలో రానివ్వకుండా, హృదయాన్ని ఏం చేయాలంటే అపవిత్రమైన మాటలు రాకుండా, అపవిత్రమైన పాటలు నీ హృదయంలో రాకుండా, అపవిత్రమైన డ్యాన్సులు, అపవిత్రమైన సంగీతాలు అవన్నీ కూడా నీ హృదయంలో రానివ్వకుండా. ఎందుకంటే అవి విన్నావంటే అదే నీ హృదయంలో నుండి వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ కొంతమంది సినిమా పాటలు వింటారు, మరలా మర్చిపోయి కూని రాగాలు తెస్తూ ఉంటారు ఆ పాట గురించి. కారణం ఏంటి? హృదయంలోకి వచ్చేసింది. అది నీ హృదయంలో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చాలామంది హృదయాలు అపవిత్రమైపోయి హృదయ శుద్ధి లేకుండా ఉంటాయి. అందువల్ల నీ గిన్నెల్ని, నీ సామాన్లని నువ్వు దుమ్ము పడకుండా, ఇవి పడకుండా ఎంతో భద్రం చేసుకుంటావే. మరి హృదయాన్ని ఎంత భద్రం చేసుకోవాలో నువ్వు ఆలోచన చేసుకో. నీకు అర్థమైందా? హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రమైన ఆలోచనలతో ఇతరుల గురించి నువ్వు మంచిగా ఆలోచించు. ఇతరుల గురించి నువ్వు మంచిగా ఆలోచన చేయాలి. ఇతరులను దొంగలుగాను, దోషులుగాను, వాళ్ళు అలాంటి వాళ్ళను, వీళ్ళు అలాంటి వాళ్ళను, చెడు ఆలోచనలు విడిచిపెట్టేసి వాళ్ళు ఎలా ఉన్నా నీవు మంచిగా మాట్లాడి, మంచిగా ఆలోచించి, మంచి హృదయముగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. ఆయన నామరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి? వాక్యంతో నింపు. ఆయన్ని నీ హృదయంలో భద్రపరచుకో. ఆయన్ని వెళ్ళకుండా భద్రపరచుకో. ఆయన వాక్యము నీ హృదయంలో ఉండేలాగా భద్రపరచుకో. అప్పుడే నీ మాట కూడా భద్రంగా ఉంటుంది. అప్పుడు నీవు పైకి కొనుక్కోబడతావు. కానీ నీ యొక్క చెడ్డ మాటలను బట్టి, వాక్యానికి విరోధంగా పలికిన మాటలను బట్టి తీర్పులోకి వెళ్ళిపోతారు, శ్రమల్లోకి వెళ్ళిపోతారు. అందుకని నోటిని భద్రంగా ఉంచుకోవాలి. అందుకని నోటిని ఎప్పుడు కూడా ప్రార్థనతో ఉంచుకోవాలి. నోటిని ఎప్పుడు కూడా స్తుతులతో ఉంచుకోవాలి, కీర్తనలతో ఉంచుకోవాలి. ఆయన హృదయంలో పెట్టుకొని ఆయన స్తుతించాలి, ఆయన కీర్తించాలి అని. ఆ విధంగా నువ్వు పని చేసుకున్నా, ఏమి చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఆయన్నే గణపరుస్తూ ఉంటా. ఏదైనా లోక సంబంధం వాటి గురించి, ఏదైనా వస్తువుల గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే అది అంతవరకే, ఆ సమయంలో అంతవరకు మాట్లాడాయి. మళ్ళీ వెంటనే దాని గురించి ఆలోచించకుండా ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన నామనిస్తాం. హల్లెలూయా. హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి? భద్రంగా ఉంచుకో. ఆయన్ని భద్రంగా ఉంచుకో. నీ హృదయం వాక్యాన్ని భద్రంగా ఉంచుకో. అప్పుడు నీ నోటి నుండి జీవదారులు బయటకు వస్తూ ఉంటాయి. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సురక్షితంగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లదు.
నువ్వు పండుకొనినప్పుడు నువ్వు భయపడవు, నువ్వు పరుండినప్పుడు సుఖముగా నిద్రించదు. ఇది మనం వచ్చే వారం చూద్దాం. కాబట్టి సురక్షితముగా నడిచెను, సురక్షితముగా. అందుకని నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? వాక్యాన్ని హృదయంలో భద్రంగా ఉంచుకుంటున్నావా? నువ్వు ఎత్తబడాలంటే, ఈ తెల్లవారుజామున పై కొనుకోబడాలంటే, ఈ సెకండ్ కమింగ్లో మధ్యాకాశంలో నువ్వు ఆయన చూడాలంటే, అణుబాంబుల చేత ఈ యొక్క అణు యుద్ధము జరిగితే, అణుయుద్ధం జరుగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం, అణుయుద్ధం జరుగుతుంది. లేఖనాలు ఆ విధంగా చెప్తా ఉన్నాయి. అప్పుడు ఈ లోకంలో మనుషులు ప్రమాదంలో పడిపోతారు. నువ్వు కూడా ప్రమాదంలో పడకుండా ఉండాలంటే కాలిపోయి లోకం మీద మనసు పెట్టుకోకుండా, కాలిపోయి భూ సంబంధం వాటి మీద మనసు పెట్టుకోకుండా వాక్యం మీదే నీ హృదయాన్ని ఉంచు. నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకో. మరి ఏది కూడా నీ హృదయంలోనికి రానివద్దు. అందుకని ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఈ లోకం మీద మనసు పెట్టుకోవద్దు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోనుకుని అని వాక్యం చెప్తాను. ఎందుకంటే నువ్వు కూడా భూ సంబంధివే. నువ్వు భూ సంబంధమైన మట్టి నుండి తయారు చేయబడి ఆదాము ఉన్నాడు. భూ సంబంధమైన మట్టి నుండి తయారు చేయబడి అతడు భూ సంబంధమైన మనుషుడు. మనమైతే పరలోకం నుండి తీయబడ్డాం. ఎందుకంటే భూ సంబంధ మనుషులమే ఒకప్పుడు, కానీ మెస్సయ్యని బట్టి ఇప్పుడు పరలోకం నుండి పుట్టిన వారమై ఉన్నాం. ఈ వస్త్రాలు భూ సంబంధమైనవి. ఎందుకంటే పత్తి నుండో వీటి నుండి వచ్చేవి, భూ సంబంధమైన వాటి నుండి. ప్రతిదీ కూడా భూ సంబంధమైన ఇటుకలు భూమి నుండి వచ్చాయి, అందువల్ల భూ సంబంధమైన బిల్డింగులు. చెక్కలు చెట్ల నుండి వచ్చాయి, అవి భూ సంబంధమైనవి. అలా ప్రతిదీ కూడా లోకంలో ఇవన్నీ కూడా ఇనుము భూమి నుండి వచ్చింది, వజ్రము భూమి నుండి వచ్చింది, రాగి భూమి నుండి వచ్చింది, రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు రకరకాలుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా భూ సంబంధమైన భూమి నుండి వచ్చినవి. ఈ భూ సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకోకుండా వాక్యం మీద మనసు పెట్టుకుని ఆయన కార్యములను చేయొచ్చు. పిల్లారా, ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉండాలి, ఆయన నమరుస్తాం. హల్లెలూయా. అందుకని భూ సంబంధమైన నువ్వు ప్రయాణం చేసి వెళుతూ ఉన్నావంటే ఇవన్నీ భూ సంబంధమైనవి కనుక వాటి మీద మనసు పెట్టుకోకుండా నీ మనసు వాక్యం ఎన్న వాక్యం మీద పెట్టుకుని ప్రార్థించుకుంటూ నువ్వు వెళ్తుండాలి. అలా కాకుండా నీవు అక్కడికి వెళ్ళగానే నీ మనసు మారిపోయింది అనుకోండి, ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. చాలామంది ఏం చేస్తుంటే ఇక్కడ వాక్యం చక్కగా వింటారు, ప్రార్థన చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర నుండి ఎవరొకరు ఫోన్ చేస్తారు, అన్యులు లేకపోతే బంధువులు ఎవరొకరు ఫోన్ చేసి రావచ్చు కదా, ఎప్పుడు వస్తావే అని ఫోన్ చేస్తారు. మనసు మారిపోతుంది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడదని వాక్యం చెప్తాను. చక్కగా విశ్వాసంతో కలిసిపోయి మళ్ళీ మనసు మారిపోద్ది అంటే ఇది పంది మనసు మారిపోద్ది. ఎంత చేసినా కానీ దాని మనసు మారిపోతూ ఉంటుంది, స్థిరంగా ఉండదు. స్థిరముగా ఉంటేనే ఎంత పడతాం. మీకు అర్థమైందా? పిల్లలు ఆలోచన చేయండి. చివరి దినాల్లో ఆయన కార్యముల గురించి నీతిగా జీవించడం, ప్రార్థించడం ఇవన్నీ ఆయన కార్యాలే. పరిచర్య చేయడం, అన్ని విషయాల్లో ఆయన కార్యాలన్నింటిలో పాలు పొందడం, మందిరం యొక్క పనుల్లో పాలు పొందడం, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందడం, ఎవరైనా పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఒకరికొకరు సహాయపడడం, ఒకరికొకరు లోబడడం. ఒకరికొకరు లోబడంటే ఒకరి మాట ఒకరు వినడం. నా మాటే వినాలి అని కాకుండా ఆ విధంగా ఇవన్నీ కూడా ప్రేమ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఆయన మరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్యాలను చేయాలి. పిల్లారా, మీరు చూడండి, మనం లోకంలో ఏం చేస్తామనంటే మనము ఏదైనా మనం బ్రతకాలంటే, మనకు డబ్బు కావాలంటే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి, ఒక రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రోజున పొలంలో పని ఏమైనా ఉంటే నాకు చెప్పు, నేను ఈరోజు ఆ పొలంలో పని చేస్తాను అని మనం అడుగుతాం. అడిగినప్పుడు ఆ రైతు అంటాడు, ఇదిగో పలానా గడ్డి పీకాల్సిన పని ఉంది, ఈరోజు నీకు 100 రూపాయలు ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు నువ్వు ఆ 100 రూపాయలకు ఒప్పుకొని ఆ గడ్డి పీకినప్పుడు 100 రూపాయలు ఇస్తాడు. అలాగే నీవు కూడా ఆయన అడగాలని బైబిల్లో
నువ్వు ఆయన అడగాలి, నాయన నీ పనులు నేను చెయ్యాలి, నీ కార్యాలు నేను చెయ్యాలి, ఎందుకంటే ఆ ప్రతిఫలాన్ని పొందుకోవాలని చెయ్యాలి. ఆ ప్రతిఫలము కోసము ఆత్మ సంబంధమైన ఆ జీతము, ఆ ప్రతిఫలాన్ని రాబోయే 1000 ఏళ్ల పాలనలో నువ్వు పొందుకోవాలంటే, అక్షయమైనది నువ్వు పొందుకోవాలంటే నువ్వు కూడా ఆయన అడగాలి, నాయన నీ కార్యాలు నేను చెయ్యాలి, ఇతరుల కోసం నేను ప్రార్థించాలి నాకు. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క కూలి పని కోసం అతడు అడుగుతున్నాడు, ఎందుకంటే ఆ యొక్క డబ్బు కోసము, ఆ జీతం కోసం అడుగుతున్నాడు. నీవు కూడా ఈ పరలోక అందుకని వాని క్రియలు చొప్పున జీతాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఆ జీతాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయన అడగాలి, నాయనా నేను పరిచర్య చేయడానికి సహాయం చేయి, పరిశుద్ధుల అవసరాల్లో పొందడానికి సహాయం చేయి, ఇతరుల కోసం ప్రార్థించాలి, సమాజంలో వాళ్ళ గురించి ప్రార్థించాలి, బలహీనుల గురించి నువ్వు ప్రార్థించాలి. ఎవరైనా వాక్యానికి విరోధంగా ఉన్నట్లయితే, ప్రార్థించకుండా ఉన్నట్లయితే, అయ్యా ఆ బిడ్డని ప్రార్థించేలాగా సహాయం చేయి, ఆ బిడ్డని రక్షించిన ఆయన నేను ప్రార్థన చేయాలి. కానీ వాళ్ళు సరిగా ప్రార్థన చేయట్లేదని వాళ్ళ మీద నువ్వు కోపం పెట్టుకుని నువ్వు ఉండకూడదు. ప్రార్థన చేయాలి, వాళ్ళు మారాలని నువ్వు ప్రార్థన చేయాలి, ఒకరికొకరు ప్రార్థించుకోవాలి, ఒకరి కోసం ఒకరు ప్రేమ దోషాలను కప్పుతుందని బైబిల్. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అందుకని అడుగుడి మీకివ్వబడు, వెదకాడి మీకు దొరుకునని. అడుగుడి మీకివ్వబడు, వెదకాడి మీకు దొరుకునని. ప్రతివారు అడిగి పొందుమని బునిచిన నాయావే, అభయమునిచ్చిన నాయావే. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఆయన రొట్టెని అడిగితే పామునిచ్చునా, చేపను అడిగితే లేకపోతే రాయినిచ్చునా, నువ్వేది ఒకటి అడిగితే ఇంకొకటి ఆయన ఇవ్వడు. నువ్వు ఏది అడిగితే అందుకని పరిశుద్ధాత్మను ఆయన నిశ్చయముగా ఇచ్చును కదా అని బైబిల్లో. కాబట్టి నాకు ఆ రాజ్యాన్ని ఇవ్వు నాయనా అని నువ్వు అడగాలి, ఆయన రాజ్యాన్ని ఇవ్వు నాయనా అని అడగాలి. ఒక కుమార్తె ఉందంట, ఆయన తండ్రి ఊరు వెళ్ళిపోయాడంటే ఎక్కడో డబ్బు సంపాదించడం కోసం, కువైట్ ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుండి రావడానికి వీలుగా అక్కడ నుండి ఎవరైనా వస్తూ ఉంటే ఆ వస్తువులు ఏమైనా బహుమతిగా వాళ్ళ అమ్మాయికి లేదా పిల్లలకి, ఆ అబ్బాయికి, వాళ్ళ కూతురికి, కొడుకులకి పంపుతుండేవాడంట. ఆ పిల్లలు అంటున్నారు, మాకు ఈ బహుమతులు వద్దు, మా నాన్నగారు మాకు కావాలంటున్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా ఈనాడు పిల్లారా, లోకములో ఈ యొక్క అనేక వరాలు ఉన్నాయి, రకరకాల వరాలు, స్వస్థత వరాలు, ప్రవచన వరాలు, హృదయ రహస్యాలు బయలుపరిచే వరాలు 7 సంఘకాలాలు ఆయన ఇస్తూ వచ్చాడు. కానీ ఆయన వధువు మాత్రము, లేకపోతే ఆయన సంతానం మాత్రము ఆత్మీయ తండ్రిని అడుగుతూ ఉన్నారు, మాకు ఆయన కావాలి. ఈ స్వస్థతల కంటే, హృదయ రహస్యాల కంటే, వీటన్నిటికంటే మాకు మా తండ్రి కావాలి. ఆయనే 1993లో ఆయన ఇచ్చాడు. ఆయన పాపపు తండ్రి కాదు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన తండ్రిని పరిశుద్ధుడైన పిల్లలు అడుగుతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడు వరాలన్నిటికంటే, స్వస్థత వరాలన్నిటికంటే, ఈ గొప్ప బహుమతుల కంటే, ఈ గొప్ప ఆస్తుల కంటే, డబ్బు కంటే, వీటన్నిటికంటే కూడా విలువైన వాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడైన మహారాజు అయినటువంటి షాలేము రాజు ఆయన నామస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని తీసుకొని వెళ్ళడానికి, తన పిల్లల్ని మధ్య ఆకాశానికి తీసుకొని వెళ్ళడానికి, పాపం లేని పిల్లలని తనకు, అందుకని మనం ఆత్మీయంగా ఆయన పుట్టిన పిల్లలం. మనం పాపాత్ముడికి పాప పిల్లలు పుడతారు, పాపంలోనే జీవిస్తూ ఉంటారు పిల్లలు కూడా. కానీ నీవైనట్లయితే పాపాత్ములకు సంబంధించిన నీవు, పాప వంశాలకు సంబంధించిన నీవు, పాపపు కులానికి, మతానికి, తల్లిదండ్రులకి, వాళ్ళకి సంబంధించిన నీవు మెస్సైని బట్టి నువ్వు ఇప్పుడేమో చెప్పండి, పరిశుద్ధమైనటువంటి పిల్లలయ్యారు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధమైన తండ్రిని నీవు అడగాలి. ఆయన నామనిస్తాను. ఆయన ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన అడుగు, నీ రాజ్యం నాకు కావాలి, నీ నీతి నాకు కావాలి. నీకు అర్థమైందా?
లోక సంబంధంలో ఏవి నిన్ను రక్షించలేవు. లోక సంబంధం మనుషులు నిన్ను రక్షించలేరు. ఆత్మ సంబంధమైన ఆ తండ్రిని, సృష్టికర్త, రాజుల రాజు ఆయన నీవు అడిగి ఇప్పుడు ఆయన వచ్చి ఉన్నాడు కనుక ఆయనతో పాటు మనం వెళ్ళిపోతాం. అలాగే సాతాను పిల్లలు కూడా ఉన్నారు. సర్ప సంతానమా అన్నాడు ఆయన. త్యాగ సంఘాలు, నూతన సంఘాలు, బాప్టిస్ట్ సంఘాలు, ఈ సంఘాలన్నీ కూడా సర్ప సంతానం, సాతానుడి పిల్లలు. సాతానుడు అంటే ఎవరు చెప్పండి? అసూయ కలిగిన వాడు, ద్వేషము కలిగిన వాడు, క్రోధము కలిగిన వాడు, కక్ష కలిగిన వాడు, ప్రేమ లేదు, దయ లేదు, కనికరము లేదు, వ్యభిచారి, ఈ లక్షణాలు, దుష్ట లక్షణాలు కలిగిన వాడందరూ కూడా సాతాను సంబంధం. అందుకని సాతానుడు వాడి పిల్లల్ని ఎక్కడ తీసుకుపోతాడు చెప్పండి? నరకంలోకి తీసుకుపోతాడు. వాడు కూడా రంగంలోకి వచ్చాడు. ఇప్పుడు పోపు ద్వారా వెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. పోప్, ఆ పోపే సాతానుకు సంబంధించిన మృగమని, అబద్ధికుడని, మృతుడని వాక్యం చెప్తుంది. అందుకని ఇప్పుడు జడ్జిమెంట్లో సర్వశక్తిమంతుడు తన పిల్లలను తీసుకుని పైకి వెళ్ళిపోతాడు. సాతానుడు ఏం చేస్తాడు? దుష్టుడైన సాతానుడు వాడి సంతానాన్ని తీసుకుని రక్షించబడినటువంటి, తప్పుడు బాప్తిజాలు పొందినటువంటి, తప్పుడు బోధనలో ఉన్నటువంటి, తప్పుడు సంఘాలకు సంబంధించినటువంటి వాడి పిల్లలందరూ కూడా నిత్య శిక్షలోకి తీసుకుంటారు. అందుకని పిల్లారా, అందుకని శారీరకంగా మనము లోకానికి సంబంధించిన వారు కాదు. మనం ఇప్పుడు ఆత్మీయంగా ఆయనకి సంబంధించిన వారు. కాబట్టి పిల్లారా, ఆయన అడగాలి. ఈ లోకంలో ఏమి వద్దు ఆయన పిల్లలు అడుగుతున్నారు, మాకు ఏమి వద్దు, మాకు మా తండ్రి కావాలి. నీవు కూడా మాకు ఈ లోకంలో ఏమి వద్దు, నిన్ను స్తుతించడే నాకు కావాలి, నీ రాజ్యమే నాకు కావాలి అని అడగాలి. ఆయన మనిషి లోకంలో ఏమొద్దు నాయన, ఆ నీతి కావాలి, నేను నీతిగా జీవించాలంటే ఏమిటి? సమాధానం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఇతరులతో నేను సమాధానం కలిగి ఉండకుండా నాలో ఏమైనా అడ్డుగా ఉందా? అడ్డును తొలగించుకొని సమాధానం కలిగి ఉండాలి. నాలో లోకానందం ఉందా? ఆనందాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ మీద ఆనందిస్తూ ఉండాలి. కాబట్టి పిల్లారా, తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఆయన హృదయంలో భద్రం చేసుకోవాలి. అప్పుడే నువ్వు ఎత్తపడతావు. లోకంలోని రానిచ్చావంటే విడిచిపెట్టబడతావు. లోతు భార్య లోక సంబంధం హృదయంలోని రానిచ్చింది, భద్రంగా ఉంచుకోరా. అప్పుడు వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇజ్రాయేలు కూడా తమ హృదయాన్ని భద్రంగా ఉంచుకోలేదు. అందుకని ఐగుప్తు సంబంధమైన వాళ్ళ హృదయంలోని రాకుండా హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. వాళ్ళు ఆ విధంగా భద్రంగా ఉంచుకోలేదు కాబట్టి ఐగుప్తు మరలా వాళ్ళ హృదయంలోనికి వచ్చేసి వాళ్ళని ఐగుప్తుకి తీసుకొని వెళ్ళడానికి ప్రేరేపించింది. వెనక్కి తిరిగి వాళ్ళందరూ కూడా నశించిపోయారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హృదయాన్ని భద్రంగా ఉంచుకో. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నీ తలంపులు ఏమిటో, కలగబో బహుమానం మీద దృష్టించి ఇవన్నీ కార్యాలు ఆ అమర్త్యమైన శరీరాన్ని పొందాలని, దానికోసం నువ్వు ఆయన యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా నువ్వు చివరి కాలంలో జీవిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన.